మత్సరము, అసూయ. మరి మత్సరం అంటే ఏంటండి? విషపు చూపు, కుళ్ళు, కడుపు మంట, ఈర్ష, ద్వేషం ఇవన్నీ కూడా మత్సరం కింద వస్తాయండి. ఇవి ఏ ఒక్కరిలో కూడా లేవంటారా? నాకు లేవండి, ఇవన్నీ నాకు తగదండి, అసలు మాటలు మీకు వినలేదండి అన్నకి మనం హ్యాండిల్ చేయగలుగుతామండి? చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ మనలో మన శరీర భాగాలు ఎలాగైతే నిండిపోయి ఉన్నాయో ఇవి కూడా మన శరీరంలో మన మనసులో నిండిపోయి ఉందండి. మరి వాళ్ళ మత్సర పడలేని వాళ్ళు, అసూయ పడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మరి మత్సరం అంటే కళ్ళు మంటని, విషపు పంటలని, మరి ఈర్ష, ద్వేషం, కోపం ఇలా చెప్పుకుంటూ అంటారు. అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటంటే మనకి ఎవరికైనా ఒక బిల్డింగ్ కట్టుకొని, ఒక కారు కొనుక్కొని, ఒక బైక్ కొనుక్కొని వాళ్ళకు ఉంది, మనకి లేదు అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నది మనకి లేనిది మనకి ఏం కలుగుతున్నప్పుడు అసూయ. అంటే ఎదుటి వ్యక్తిలో మంచిగా ఉండడం మనం చూడలేకపోతున్నామా? ఎదుటి వ్యక్తి మంచిగా ఎదగడం మనం చూడలేకపోతున్నామా? అదే అసూయ అండి. అయితే ఆ విషయంలో మనం గ్రహించుకోగలిగితే మనం అసూయ పడతామండి. మన కన్నతండ్రి దేవుడు మత్సరానికి, అసూయకి దూరంగా ఉండమంటాడండి. ఈరోజు మరి ఇంత ప్రమాదకరమైన అసూయ మనలో ఉందంటే మన అంతర్గత జీవితాన్ని పునాది వేసుకున్నామండి లేదా? మనలో అసూయ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోలేనట్టే ఎందుకంటే మనం రాసుకోవాలి. ఎందుకంటే అసూయ మత్సరం అనేది చాలా చిన్న విషయంగా మనం 3 అక్షరాలుగా మనం చూసుకుంటా ఉంటాం. కానీ ఈ 3 అక్షరాలకే మన అనంతకాల జీవితం, కోటాను కోట్ల జీవితాన్ని మనల్ని నాశనం చేసేస్తుందండి.